Hello, good morning, students. Welcome to the maths online class of day 6, right? Day 6. Now I am explaining there is a unit in page number 152. In page number 152 in your textbook, there is a unit exercise named unit exercise. అంటే మనకి ఈ చాప్టర్లో అన్ని ఎక్సర్సైజ్ని బట్టి కొన్ని చేసాం కదా ఎక్సర్సైజ్లు, వాటిని బట్టి మీరు ఈ సమ్స్ని మీరు సొంతంగా చేయాలి యాక్చువల్గా. Okay, I will give you some clues to do these sums. Okay, do these sums. First sum: find the area of the square whose perimeter is 48 centimeters. Intama, we have to find out the area of square. Area means total space occupied by this square. Okay na, total space occupied by this space. Then formulate area of side into side. Okay na ma, ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్. వాడు ఏమి ఇచ్చాడు? ఊజ్ పెరిమీటర్ ఈజ్, ఇక్కడ పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ 4 sides. టోటల్ లెంత్ ఆఫ్ 4 sides ఇచ్చాడు. ఈ టోటల్ లెంత్ ఆఫ్ 4 sides ఇస్తే మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దాని ఏమిటి, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ టెల్లింగ్ యూ, జస్ట్ సీ అండ్ అబ్జర్వ్, లెర్న్ ఇట్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు how much? 48 centimeters. 48 centimeters. ఫార్ములాకి ఈక్వల్ చేసుకోండి. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా 4a, 4 into side is equal to 48 అనమాట. దెన్ 4 is multiplying is here, it will divide on that side. So a is equal to 48 by 4. 4 in the 12 times, 12 centimeters. ఓకే, అంటే ఏ అంటే ఏంటమ్మా సైడ్. ఇది సైడ్, ఒక్కో సైడ్ ఎంత వచ్చింది? 12 వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. సైడ్ వచ్చింది కదా మనకి, ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏం కావాలి? సైడ్ కావాలి. సైడ్ ఆల్రెడీ వీ గాట్ ఇట్. సో చూడండి, 4 12s కలుపుకుంటే 48 అవుతుంది కదా, పెరిమీటర్ సరిపోయింది. సో సైడ్ లెంత్ ఆఫ్ ద సైడ్ ఏమైంది? 12 centimeters వచ్చింది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్, అంటే ఏ ఇంటూ ఏ ఎంత ఇక్కడ మనకి? 12 into 12. 12 12s are how much? 144 centimeter square or square centimeters. ఏరియాని ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎందులో చెప్పని చెప్పండి? స్క్వేర్ యూనిట్స్లో చెప్పాలి. స్క్వేర్ సెంటీమీటర్స్ అని చెప్పండి. సపోజ్ ఇది మీటర్లో ఇచ్చుంటే, ఒకవేళ పెరిమీటర్ మీటర్స్లో ఇచ్చిన కాబట్టి ఇది ఏమవుతుంది? స్క్వేర్ మీటర్స్ అవుద్ది. రైట్, అర్థమైంది కదా మీకు? పెరిమీటర్ ఇచ్చి ఏరియా అడిగాడు. పెరిమీటర్కి ఈక్వల్ చేసుకోవడం ఫార్ములాకి సైడ్ వచ్చేది. సైడ్ వస్తే ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి సమ ఆల్రెడీ చెప్పాను మీకు, కాకపోతే మీరు మళ్ళీ ఇంకోసారి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది కదా, మళ్ళీ చెప్పేస్తున్నాను నేను. ఓకేమ్మా, దట్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ సమ్. సీ దిస్. ఇఫ్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 14 centimeters, లెంత్ 14 ఇచ్చాడు, అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్, పెరిమీటర్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇవ్వలేదు. ఇది బ్రెడ్త్ ఇవ్వలేదు, పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఏమంటున్నా? 3 times ఆఫ్ ఇట్స్ లెంత్. ఈ లెంత్కి 3 times అంట. ఏది? పెరిమీటర్. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా అడిగాడు. మనకి ఏరియా కావాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఉంది కానీ బ్రెడ్త్ లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఇచ్చిన క్లూని బట్టి మనం బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ లెంత్ ఇచ్చాడు. లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా? 14 centimeters. బ్రెడ్త్ బి ఈజ్ ఈక్వల్ టు వీ డోంట్ నో, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు చూడండి, పెరిమీటర్ ఇచ్చాడు చూడండి. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? 3 times ఆఫ్ ఇట్స్ లెంత్. లెంత్కి 3 times, 3 into లెంత్, 3 into లెంత్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into హౌ మచ్ ఈజ్ లెంత్? 14 centimeters. ఓకే అమ్మా, 3 14s ఎంత వచ్చింది మనకి? 42 centimeters. ఇప్పుడు పెరిమీటర్ వచ్చింది మనకి. లెంత్ ఒకటే ఇచ్చాడు కానీ పెరిమీటర్ ఎలా అన్నాడు? 3 times ఇస్ లెంత్ అన్నాడు. సో 3 8 మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొచ్చింది? పెరిమీటర్ వచ్చింది. ఇప్పుడు ఆ పెరిమీటర్ ఫార్ములాకి ఈక్వల్ చేయండి. 2 into L plus B కదా పెరిమీటర్ ఫార్ములా. రెక్టాంగిల్ పెరిమీటర్ ఫార్ములా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 lengths 2 breadths. సో 2 into L plus B is equal to 42. L plus B is equal to 42 by ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, టెంపు వచ్చి డివైడ్ చేస్తుంది 21. ఓకే, 21 centimeters. ఇది లెంత్ ఆల్రెడీ తెలుసు మనకి, లెంత్ పెట్టండి. 14 plus B is equal to 21.
ఇప్పుడు బి ఈజ్వల్ ఎంత అవుతుంది 21, ఈ ప్లస్ 14 అటెంప్కి వెళ్తే -14 అమ్మ. అంటే ఎంత అవుతుంది చూడమ్మా 7. బ్రెత్ ఎంత వచ్చింది మనకి 7 సెంటీమీటర్స్ వచ్చింది. వాడు ఏమడిగాడు ఇప్పుడు ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేసేద్దాం. హియర్ ఐ ఆమ్ టెలింగ్ యూ ఏరియా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఇంటూ బ్రెత్. ఆల్రెడీ లెంత్ ముందే ఇచ్చాడు 14, మనం బ్రెత్ ఫైండ్ అవుట్ చేసాం 7. 14 ఇంటూ 7, 7 14s 98 సెంటీమీటర్ స్క్వేర్, లేదంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఆన్సర్. రైట్, అర్థమైందా? మనకి ఇచ్చింది ఏంటి, లెంత్ ఒకటి ఇచ్చాడు, పెరిమీటర్కి మనకు ఒక ఇంటి ఇచ్చాడు, 3 times ఇట్స్ లెంత్ అన్నాడు. 3 × 14 42 వచ్చింది పెరిమీటర్. ఆ పెరిమీటర్ ఫార్ములాకి ఈక్వల్ చేసుకున్నాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి 2 × L+B కదా, దానికి ఈక్వల్ చేసాం. అప్పుడు 2 ఈ టెంప్కి వెళ్ళి డివైడ్ చేస్తే 21 అయింది. లెంత్ ఎంత 14, 14 + B = 21. ఇప్పుడు B = ఏమవుతుంది 21 - 14 7 సెంటీమీటర్స్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్ 14 × 7 98 square centimeters. Right, this is area. That is second sum of that exercise. Right, now third one, find circumference of circle whose diameter is 14 centimeters. ఇది నేను ఏంటి ఇస్తాను, మీరు చేయండి, అన్నీ నేను చేసేస్తే బాగోదా. ఇప్పుడు డయామీటర్ ఇచ్చాడు, డయామీటర్ టోటల్ డయామీటర్ అంటే ఇదంతా అమ్మ ఎంత ఇచ్చాడు 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సర్కంఫరెన్స్ అడిగాడు. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే 2πr. 2πr 2 × π అంటే పై ఎంతమ్మా 22/7. పై అంటే 22/7. ఆర్ అంటే ఏంటి రేడియస్. ఇక్కడ మన డయామీటర్ ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఆర్ కావాలంటే ఏం చేయాలి, దీనిలో ఆఫ్ ఉంటుంది. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందన్నమాట d/2 అని వేయాలి. రేడియస్ ఏం చేస్తారు d/2 అని వేస్తే అప్పుడు మీకు రేడియస్ వచ్చేది. d/2 వేస్తే ఎంత వస్తుంది 14/2 ఎంత వస్తుంది 7 వస్తుంది. అప్పుడు r + 7 వేసుకుని మళ్ళీ చేసాను అంతే, అదే సర్కంఫరెన్స్ వచ్చేది. సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr. 2 × 22/7 × r ఎంత వచ్చింది మనకి 14/2 అంటే 7, ఆ 7 వేసుకుంటాం. 2 × 22/7 × 7 మనకి 7 క్యాన్సిల్ 44 సెంటీమీటర్ వస్తుంది అంతే క్వశ్చన్. ఇది మీరు హోంవర్క్ చేయండి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మొత్తం చూడకుండా చేయండి. రైట్, నెక్స్ట్ దిస్ సమ్, విచ్ వన్, దిస్ ఈజ్ ఫోర్త్ సమ్. ఫోర్త్ చూడండి, 14 centimeters and 12 centimeters are length and breadth of a rectangle. If the breadth is increased by 6, length is decreased by 6, find the difference in areas. ఏరియాస్లో డిఫరెన్స్ ఎంత అన్నాడు. ఇప్పుడు లెంత్ ఉంది, లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడమ్మ ఇక్కడ రెక్టాంగిల్ది. లెంత్ ఏమో 14, బ్రెడ్త్ ఏమో 12 సెంటీమీటర్స్. దాని పెరిమీటర్, దాని ఏరియా ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఆ ఏరియాని అలా ఉంచుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6 అన్నాడు. ఇక్కడ నాకు 6 నా దగ్గర టెక్స్ట్ బుక్ లేదు, ఒక కుర్రోడు వాట్సాప్లో పంపించాడు ఈ క్వశ్చన్స్ అన్నీ, దాన్ని నేను చూసి ఇక 6 సరిగ్గా కనిపించలేదు నాకు, 6 ఎంతో లేదు తెలీదు, కానీ 6 నేను చేస్తున్నాను. దీన్ని బట్టి మోడల్, దీన్ని బట్టి మీరు ఒకవేళ అక్కడ డిఫరెంట్ నెంబర్ ఉంటే దాన్ని బట్టి మీరు సొంతంగా చేయండి. ఓకేనా. ద బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6, అలాగే లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 7. లెంత్ ఏమో 6 తగ్గించి, బ్రెడ్త్ ఏమో 6 పెంచి, అప్పుడు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేసాం అనుకో, ఆ ముందు ఏరియాకి దీనికి డిఫరెన్స్ ఎంతో చెప్పాలి. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే 14 × 12. 14 × 12 ఎంత అవుతుందమ్మా 168. 168 స్క్వేర్ సెంటీమీటర్స్. 14 × 12 అమ్మా 168 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనం, ఆడిచ్చిన ఇంటి ప్రకారం ఇంక్రీజ్డ్ బై 6. ఇఫ్ బ్రెడ్త్ ఈజ్ increased by 6 and length is decreased by 6 centimeters,
దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఎంత ఇప్పుడు మనకి ఏమన్నాడు, లెంత్ చూడండి, లెంత్ ఈజ్ డిక్రీజ్డ్ బై 6, అంటే లెంత్ 6 తగ్గించమన్నాడు, అంటే 14లో 6 తీసేయాలి, అంటే ఎంత వేస్తున్నాను చూడు, 14 - 6 డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్ చేశాను, ఇంటూ బ్రెడ్త్ ఎంత చూడండి, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6, బ్రెడ్త్ 6 పెంచమన్నాడు, అంటే 12కి 6 కలపాలి, ఇంక్రీజ్ అంటే 6 కలిపాం, దట్ ఈజ్ ఆల్ 14 - 6 ఎంతమ్మా 8, 12 + 6 18. అప్పుడు 8 × 18 ఎంత అవుతుంది చూడండి, 144 స్క్వేర్ సెంటీమీటర్స్, 144 స్క్వేర్ సెంటీమీటర్స్. Hmm. 144 square centimeters. This is first area without changing any length and breadth. This is the area. After decreased by 6, breadth is decreased by 6 and length is increased by 6, then the area is this one. Difference again. Difference in areas is equal to దీని ఏరియా ఏమో 168 సెంటీమీటర్స్ స్క్వేర్ సెంటీమీటర్స్ మైనస్ 144. ఓకే అమ్మ, 8 - 4 4, 6 - 4 2, 1 - 1 0, అంటే 24 centimeters square. This is the answer, right? If this is not 6, if there is any another number, by that according to that number you have to do this sum. Okay namma, I cannot see this number clearly, that's why I am writing 6 here. So do this sum once again without seeing the book. Next one is fifth sum, అంటే 4th 5th. అది 5th సమ్ చూడండి, అక్కడ మధ్యలో కొన్ని మర్చిపోయాను, మధ్యలో ఇది 5th కదా 6th అయి ఉంటుంది బహుశా, మధ్యలో కొన్ని ఒక స్క్వేర్ ఇచ్చాడు, సమ్ ఇవి ఉన్నాయి కదా డయాగ్రామ్స్ ఉన్నాయి, అటు టైప్ ఇచ్చాడు, వాటి పిరమిడ్స్ అడిగాడు, అక్కడ ఉన్న మెజర్మెంట్స్ని బట్టి మీరు పిరమిడ్స్ కట్టాను, మీరు సొంతంగా చేయండి. ఆ సమ్ దీని ముందు సమ్ని మీరు సొంతంగా చేయండి. పిరమిడ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఆ సైడ్స్ అన్నీ కలుపుకుంటే పిరమిడ్స్ వస్తాయి. అక్కడ కొన్ని మిస్ అవుతాయి, దాన్ని బట్టి అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇంటిని బట్టి మీకు అవన్నీ కట్టి టోటల్ పిరమిడ్స్ కట్టండి. ఇది ఒకటే హోంవర్క్. ఆల్రెడీ ఇక్కడ ఒకటి సమ్ హోంవర్క్ ఇచ్చాను, దిస్ సమ్ అండ్ pyramids of given figures. There are some figures, 2 or 3. So do that sum by finding the pyramids of those figures, right? Next, in that unit, last sum is this one. A square sheet of 8 centimeters was 8 centimeter side was taken and made it into 6 equal small squares. Find the perimeter of square sheet and also find the sum of the pyramids of all 64 small squares. ఒక స్క్వేర్ షీట్ ఉందమ్మా, 8 centimeters సైడ్ ఉన్నది, ఇది 8. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడు, 64 స్మాల్ స్క్వేర్స్ చేయమంటున్నాడు దీన్ని. అంటే 64 అంటే ఇది 8 ఉంది కదా, ఇలా 8, నేను సరిగ్గా కొడతలేదు చూడండి, ఓకే, ఇలా 8 హారిజాంటల్గా, 8 ఏమో వర్టికల్గా కొట్టామనుకోండి, మొత్తం 64 వచ్చేది. 3 4 5 6 7 8 చూడండి, 1 2 3 4 5 6 7 8, అలాగే 1 2 3 4 5 6 7 8, 8 × 8 64 స్క్వేర్ స్మాల్ స్క్వేర్స్ వచ్చినాయి మీకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ స్మాల్ స్క్వేర్స్ పిరమిడ్స్ ఫైండ్ అవుట్ చేసి టోటల్ కట్టమంటున్నాడు పిరమిడ్స్, అలాగే పెద్దదాన్ని పిరమిడ్ కూడా కట్టమంటున్నాడు, రైట్? ఫైండ్ ద సమ్ ఆఫ్ ద పిరమిడ్స్ ఆఫ్ ఆల్ 64 స్మాల్ స్క్వేర్స్. ఫైండ్ ద సమ్ అడిగాడు, ఈ స్మాల్ స్క్వేర్స్ పిరమిడ్ ఎంత అని. ఈ స్మాల్ స్క్వేర్స్ పిరమిడ్ కావాలంటే ఈచ్ సైడ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈచ్ సైడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఎలా చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఏరియా ఆఫ్ గివెన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ కదా, 8 × 8 64 centimeters స్క్వేర్ ఏరియా వచ్చింది, రైట్? ఇంకోటి ఏమంటున్నాడు, దీన్ని 64 డివైడ్ చేయాలి, 64 ఈక్వల్ స్క్వేర్స్ చేయమన్నాడు. సో
ఏరియా ఆఫ్ ఈచ్ small squares, area of each 64 small squares is equal to దీని ఏరియానే 64 కింద విడదీయాలి ఇప్పుడు మనం. అంటే 64/64 అంటే ఎంత వచ్చింది? 1 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఈ ఒక్కొక్క స్మాల్ ఉంది చూసారా, స్మాల్ స్క్వేర్ ఉంది చూసారా, దాని ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? దాని ఇది ఎంత ఉంది? అదే ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్. దాన్ని మనం ఎలా రాయొచ్చు? దట్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ కదా, అంటే ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్. దట్ ఎంప్లాయిస్ ఏ ఇంటూ ఏ 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ ఎందుకంటే ఒక ఏ అవుద్ది అనమాట, 1 సెంటీమీటర్ అవుద్ది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. ఇప్పుడు సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 1 సెంటీమీటర్. అంటే దీని సైడ్ ఈచ్ వన్ ఈజ్ 1 1 1 1 అలా అనమాట. అన్నీ అంతే 1 1 1 1. స్మాల్ స్క్వేర్స్ అన్నీ కూడా 1 1 1 1. అర్థం కదా మీకు? పెద్ద స్క్వేర్ సైడ్ ఇచ్చాడు, దాన్ని బట్టి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని 64 స్మాల్ స్క్వేర్స్ కింద పెట్టుకోవటమన్నారు. కాబట్టి దాని ఏరియాని 64 డివైడ్ చేస్తే 1 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది ఈచ్ స్మాల్ స్క్వేర్ది. ఏరియా ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఫార్ములేట్ సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే అర్థం ఏంటి? 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్ అని అర్థం. సో ఈజ్ ఈక్వల్ టు ఏమైందన్నమాట? 1 సెంటీమీటర్. ఇప్పుడు సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఎంత వచ్చింది? 1 సెంటీమీటర్. వాడు ఏం అడిగాడు మనల్ని చూడండి, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ షీట్. ఇచ్చిన దాని పెరిమీటర్ అడిగాడు, అది చేసేస్తాం ముందు. పెరిమీటర్ ఆఫ్ గివెన్ స్క్వేర్ షీట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్ అమ్మ. 4 ఇంటూ సైడ్ తెలుసు కదా మీకు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్కి 4 ఇంటూ ఇచ్చిన స్క్వేర్ ఎంత? 8 సెంటీమీటర్స్. 4 8s are 32 సెంటీమీటర్స్. ఇచ్చిన స్క్వేర్ ఉంది కదా, దీనిది 32 సెంటీమీటర్స్ పెరిమీటర్. ఇప్పుడు చిన్నవాటివి కడదాం. పెరిమీటర్ ఆఫ్ ఈచ్ స్మాల్ స్క్వేర్, పెరిమీటర్ ఆఫ్ ఈచ్ స్మాల్ స్క్వేర్ 4 ఇంటూ సైడ్. అగైన్ 4 ఇంటూ ఇక్కడ చూడండి సైడ్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి స్మాల్ స్క్వేర్ది 1 సెంటీమీటర్ వచ్చింది. సో 1 వేసుకోవడం. 4 ఇంటూ 1 4 సెంటీమీటర్స్, రైట్. ఇప్పుడు మనల్ని ఇంకోటి ఏమడిగాడు అక్కడ చూడండి, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ షీట్. ఇచ్చిన దాని పెరిమీటర్ అడిగాడు. అండ్ ఆల్సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ ఆల్ 64 స్మాల్ స్క్వేర్స్. 64 స్మాల్ స్క్వేర్స్ ఉన్నాయి, వాటిలో పెరిమీటర్ అడిగాడు. అంటే ఒక్కో దాని పెరిమీటర్ 4 కాబట్టి 64 పెరిమీటర్ అదే స్క్వేర్స్ది ఎంత అవుతుంది? 64 ఇంటూ 4 అని వేసుకుంటే సరిపోతుంది. సో పెరిమీటర్ ఆఫ్ 64 స్మాల్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 64 ఇంటూ 4. ఇక్కడ 4 వచ్చింది కదా, ఒక్కో స్క్వేర్ చిన్నవి ఉన్నాయి కదా, చిన్న స్క్వేర్లు 1 1 1 1 ఇంకా ఇందులో ఉన్నాయి చూసారు. ఇక్కడ వాటి యొక్క పెరిమీటర్ ఇది 4 వచ్చినాయి. ఇలాంటి 64 అంటే 64 ఇంటూ 4 అనమాట. సో 4 4s are 16, 1 4 6 are 24 plus 1 25, 256 సెంటీమీటర్స్, రైట్. ఇదేమో ఇచ్చిన స్క్వేర్ది పెరిమీటరు. దిస్ వన్ ఈజ్ ఆ స్మాల్ స్క్వేర్స్ యొక్క పెరిమీటర్, అంటే 64 స్మాల్ స్క్వేర్స్ యొక్క పెరిమీటర్ అనమాట. అర్థమైంది కదమ్మా ఇది. వాడేమో ఒక 8 సెంటీమీటర్స్ ఉన్న ఒక స్క్వేర్ షీట్ ఇచ్చాడు, దాన్ని 8 పార్ట్స్ కింద విడదీయమన్నాడు, ఈక్వల్ పార్ట్స్ కింద. దాన్ని ఫస్ట్ దీని ఏరియా ఫైండ్ అవుట్ చేసిన 8 ఇంటూ 8 64 సెంటీమీటర్ స్క్వేర్. దాన్ని 64 ఈక్వల్ పార్ట్స్ అన్నాడు, 64/64 అయింది, 1 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. అంటే ఒక్కొక్క చిన్న స్క్వేర్ యొక్క ఏరియా 1 సెంటీమీటర్ స్క్వేర్. సో సైడ్ ఇంటూ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఇంటూ 1 సెంటీమీటర్. సో ఒక ఏ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 1 సెంటీమీటర్ ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. సైడ్ ఆఫ్ స్మాల్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1 సెంటీమీటర్ వచ్చింది. వాడు అడిగింది
పెద్ద స్క్వేర్ పెరిమీటర్ ఆఫ్ గివెన్ స్క్వేర్ది అడిగాడు. 4 ఇంటూ సైడ్ వేసుకుంటే 4 8 సార్ 32. పెరిమీటర్ ఆఫ్ హెచ్ స్మాల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నాయి కదా ఒక్కొక్కటిని, ఒక్కొక్క దాని పెరిమీటర్ కూడా అడిగాడు. దానిది 4 ఇంటూ 1 4 ఇంటూ సైడ్ 4 ఇంటూ 1 4 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇలాంటి 64 ఉన్నాయి, వాటిలో మొత్తం అడిగాడు పెరిమీటర్. సో 64 ఇంటూ 4 256 సెంటీమీటర్స్. రైట్. పెరిమీటర్కి ఎప్పుడు స్క్వేర్ అని రాయకూడదు, స్క్వేర్ సెంటీమీటర్ అని కూడా, పెరిమీటర్కి సెంటీమీటర్స్ అనే రాయాలి. మీటర్స్ సెంటీమీటర్స్ అన్నాయి, టోటల్ లెంత్ అనమాట. ఏరియాకి అవుతానే స్క్వేర్ అని రాయాలి, స్క్వేర్ సెంటీమీటర్స్ అని కట్ట. రైట్. విత్ దిస్ వీ కంప్లీట్ దిస్ చాప్టర్. ఓకేనమ్మా. డూ దీస్ 2 homework sums and send it to my WhatsApp number. Okay. Once revise all this chapter from the beginning. Okay namma. Try to do each and every sum without seeing the book. Right. Make sure that you will get this total chapter. Right. We will meet in the next class. Bye.